సింహం సింహం వచ్చాడు. సింహం నిన్న ఏంటోంది? సింహం వచ్చేసాడు. సింహం వచ్చేసాడు. సింహం సింహం మహావీరుడు సింహం మన వీరుడు సింహం. అయ్యా నా రాజసింహమా ఎలా ఉన్నావయ్యా? రావయ్యా సింహం, నువ్వు లేకపోయేటప్పటికి ఊరు వల్లకాడుగా మారి. ఈవిడ గంగానమ్మ, డింకాంగకి అమ్మ. వీరు పరమేశం గారు, మాజీ మార్షల్. మార్షల్ తెలుసు. ఇన్ని సహాయాల్ని వదిలేసి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇక్కడి మా కష్టాలన్నీ ఇప్పటికి తెలుసుకున్నావా? ఏడవకండమ్మా, ఎవరు దిగులు పడకండి. ఇప్పుడు మీ ముందున్నది సింహం కాదు, మొర్రట్టు సింహం. అయ్యా అయ్యా, మన కులదైవ విగ్రహానికి మీ చేతితో పూలదండ వేసాకే ఊళ్ళోకి వెళ్ళాలయ్యా. కరెక్ట్, మన క్లింట్ ఈస్ట్వుడ్ ఆవిష్కరించిన జయశంకర్ శిలా విగ్రహం నీకు తెలుసు కదా, దండే కదా, వేసేద్దాం. నీ స్టైల్లో వెయ్యి. వెయ్యి వెయ్యి. ఏముంది, నిచ్చినిస్తే ఎక్కి వేసేస్తా. ఇక్కడి నుంచే వెయ్యాలి, అదే సింహం స్టైల్. ఆ సింహం పెద్ద రింగ్ మాస్టర్లా ఉన్నాడే. ఇలాంటి పనుల్లోనే వీరత్వం చూపించేది. ఇరుక్కున్నాం, సమర్థించుకో. చుట్ట వెలిగించండి, సింహం ఏ పని చేయడు. ఇదొకట. నా గొంతు బాగలేదు, అందుకే ఆ నోట్లో పడేసా. మన సింహం స్టైలే స్టైల్. మన నాయకుడు ఏం చెప్పాడు? అర్థం కాలా? తుపాకీ కాల్చే వీరుడికి వెనక కూడా కళ్ళుండాలి అన్నాడు. ఆ కళ్ళని గౌరవించాలనే ఆ మాలని వీపుకేసా. వీపుకు మాల వేసిన కొత్త సింహం. మనోడు బాగానే లేకొస్తున్నాడు. ఫోన్లే పర్లేదు, స్టేజ్ ఫీర్ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మన భజన కోవిల్ వీధిలో బుర్రల బద్దలు కొట్టే పోటీ జరుగుతోంది. కుండలు బద్దలు కొట్టే పోటీ విన్నాను, ఇదేంటి బుర్రలు బద్దలు కొట్టే పోటీ? ఎనపకోటోళ్ళ కాలక్షేపం కోసం మా వాళ్ళలో ఒక తలకిందులుగా ఎలాడదీసి వాళ్ళ వాడు కళ్ళ గంతలు కట్టుకుని కుండకు బదులుగా తల్లకిందులుగా ఎలాడే మనాడు బుర్ర బద్దలు కొడతాడు. ఓకే, సైలెంట్ అయ్యారు. మన సింహం సామాన్యుడు కాదమ్మా, తన నీడ కన్నా వేగంగా కాలుస్తాడు. ఇప్పుడు చూడు. అమ్మని టైమింగ్ మిస్ చేశాడు. ఇన్నాళ్ళు నీడ కన్నా స్పీడ్ గా షూట్ చేసిన సింహం ఇప్పుడు తోటా కన్నా స్పీడ్ గా షూట్ చేస్తున్నారు. తను తుపాకీ లోపల పెట్టాకే తోటా పోతుంది అంటే మన సింహం ఎంత స్పీడ్ చూడండి. తోటా కన్నా
స్పీడ్ గా షూట్ చేసే సింహం తోటా కన్నా స్పీడ్ గా షూట్ చేసే సింహం సింహం సింహమే. రేయ్! పోయి చెప్పు ఈ సింహం కాదు మొరటు సింహం ఇనుప కోట మీద కాలెత్తి ఉచ్చపోసే రోజు ఎంతో దూరంలో లేదని వెళ్ళి చెప్పు పోరా. ఇనుపకోట మీద ఉచ్చపోయే సింహం, ఇనుపకోట మీద ఉచ్చపోయే సింహం. అర్థమైన దానికి వర్ధిల్లాలంటున్నావు నువ్వేగా మొదలెట్టు. సింహం దీన్ని మనమే కాపాడాలా? ఈసారి కరెక్ట్ గా కాల్చాలి. అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ తాన్ని షూట్ చేయబోతున్నాను. ఇంకా నయం ఎప్పటికైనా చెప్పేడ్చావు. ఏంటి అందరూ అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు? అర్థం కాలా? అన్నం తిని మర్చిపోలేనిది ఆవకాయ కారం, జీవితంలో మర్చిపోలేనిది దెబ్బతిన్న చోట గాయం. శత్రువులు నిన్ను వేలాడదీసి బుర్ర బద్దలు కొట్టిన గాయం నీ ఒంటి మీద ఉంటేనే అది చూసినప్పుడల్లా నీ గుండెల్లో అగ్ని జ్వాల రగిలిపోతుంది. అందుకే ఈ ట్రీట్మెంట్. వాట్ మార్షల్? సైకాలజీలో సింహం మాస్టర్ అయ్యాడు. సైకాలజీ మాస్టర్ సింహం, సైకాలజీ మాస్టర్ సింహం. ఆ సింహం ఇది నా కూతురు పాయి, డాక్టర్. ఊళ్ళో అందరికీ పురుళ్ళు పోస్తుంది. హలో. హలో సింహం వచ్చినప్పటి నుంచి చాలా పనులు చేసి అలసిపోయావు. చాలు మార్షల్ రూమ్కి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను షూ సర్చ్ చేసుకొని వస్తాను. పగిలింది వాడి బుర్ర మాత్రమే కాదు. మార్షల్ రూమ్కి ఇక మీద ఈ ఊరికి నేనే షరీఫ్. నువ్వు సీపోసే నిరూపించావయ్యా. సీపూసి అంటే సింహాలు పొగిడే సింహం అని అర్థం. అవును కదూ. ఇప్పుడు మనం బానిసలమా? ఖచ్చితంగా కాదు. మనం ఏకమై గొంతె తరిస్తేనే నల్లతాచు గొంతు పిసికి అంతం చేయగలుగుతాం. వాడికి వ్యతిరేకంగా ఉద్యమంగా మారుదాం. ఇందుకు నా ప్రాణం ధారపోస్తాను. ప్రమాణం చేస్తున్నాం. మనం మొత్తం ఎంతమంది ఉన్నాం? 5 కానీ 6 చేతులు ఉన్నాయి. తెలుగు వీరలేవరా. ఈ ఉద్యమంలో నేను చేరతానే ప్లీజ్. చీమలు సైతం దూరలేని చోట కూడా ఈ ఇనప కోట చిరుత మెల్లగా మెల్లమెల్లగా దొరిపోతాడు. స్వయంగా సంపాదించి ఇనప కోట గొంతు నొక్కేద్దామనా? రేయ్! రే 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 రే. మా అందరి గొంతులు కూడా ఇనపవేరా. చిన్న బాస్ ఉరితాడు రెడీ. మీ అందరి గొంతులు మోగబోతున్నాయి. మొదలెడదామా? చిన్న బాస్. అయ్యో పాపం, మంట నార్పేస్తే మరిగే నీరు అదే చల్లారుతుంది. ఇక ఇప్పుడు 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 మీరు అలా స్వయంగా సంపాదిస్తారు. నాకు కావలసింది మీ అంతం కాదు, చిట్ట చివరి దాకా మీరు మా ఇనప కోటకు బానిసలుగా ఉండాలన్నది. అదే మా మహావీరుడు నల్లతాచు నాయకత్వానికి గౌరవం. సెల్యూట్ సార్. ఏమైంది బాస్, మేము మోసపోయాం బాస్. ఇనప కోటకి చెందిన వాళ్ళని మీరు చెప్పినా మానభంగం చేశారా? లేదు బాస్, మేము ఒకటి చేతిలో ఓడిపోయాం. తప్పు కదా, మోసపోయామంటే అర్థం వేరు కదా. ట్రెడిషనల్ డైలాగ్ మార్చకూడదు కదా. ఎవరి చేతిలో ఓడిపోయారు? సింహం చేతిలో. సింహం వచ్చాడు.